ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ట్రంప్ హెచ్చరికల పర్వం. పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామన్న అగ్రరాజ్య అధ్యక్షుడు. ఢిల్లీలోని ఐకానిక్ రెస్టారెంట్ లో రాహుల్ గాంధీ ఫ్యామిలీ భోజనం. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు. సంధ్యా థియేటర్ ఘటనపై కేసులో బిగ్ ఫీస్ట్. దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు. చదరంగంలో చంద్రబాబు మనవడు దేవాంశ్ రికార్డ్. హర్షం వ్యక్తం చేసిన నారా కుటుంబం. ఫైనల్లో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం. అర్ధ సెంచరీతో అదరకొట్టిన త్రిష. నేను వెళ్లి శ్రీతేజ్ను పరామర్శించా. సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ వెళ్లలేదు అన్నందుకు ఇప్పుడు చెప్తున్నానన్న జగపతి బాబు. స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల ఉత్సాహం. లాభాలతో షూరైన సూచీలు. అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్ట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల పర్వంలో ఈసారి పనామా కాలువ వంతు వచ్చింది. పనామా కాలువను ఉపయోగించుకునే అమెరికన్ నౌకలకు మితిమీరిన ఛార్జీలను వసూలు చేస్తున్నారని ట్రంప్ ట్రూత్ సోషల్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశారు. అమెరికన్ నావికాదళం వాణిజ్యాలను అత్యంత అన్యాయంగా చూస్తున్నారని మండిపడ్డారు. పనామా పట్ల అమెరికా అసాధారణమైన దాతృత్వాన్ని ప్రదర్శించిందని, అయినప్పటికీ పనామా వసూలు చేస్తున్న ఛార్జీలు హాస్యాస్పదంగా ఉన్నాయని స్పష్టం చేశారు. కాలువపై నియంత్రణను అప్పగించడంలోని నైతిక చట్టపరమైన నిబంధనలను పాటించకపోతే కాలువను పూర్తిగా తిరిగి తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లోక్సభ ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల వరకు, ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో ఎంతో బిజీగా కనపడ్డారు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ప్రస్తుతం కాస్త సమయం దొరకడంతో వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇవాళ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్లో లంచ్ చేశారు. రాహుల్ గాంధీ కుటుంబం మొత్తం క్వాలిటీ రెస్టారెంట్లో పలు రకాల వంటకాలను రుచి చూసింది. ఈ ఫోటోలను రాహుల్ గాంధీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రాహుల్, ప్రియాంక వెంట వారి తల్లి సోనియా గాంధీ, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, కూతురు మిరాయా వాద్రా, ఆమె అత్తయ్య కూడా ఉన్నారు. రాహుల్ గాంధీ అతని సోదరి ప్రియాంక రాయ్ బరేలీ, వాయనాడ్ లోక్సభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. సంధ్యా థియేటర్ ఘటనపై కేసులో పోలీసులు దర్యాప్తునకు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ను హైకోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంధ్యా థియేటర్ ఘటనలో తన తప్పు ఏమీ లేదని చెప్పాడు.
దీంతో అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన బెయిల్ రద్దుపై పోలీసులు అపీల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లుగా తెలిసింది. ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ తీరుపైన కాకీలు అసంతృప్తితో ఉన్నారు. రేవతి మృతి తెలిసి కూడా తెలియదని అల్లు అర్జున్ చెప్పడం ఆయన విచక్షణకే వదిలేయాలని ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో నగర సిపి సివి ఆనంద్ అన్నారు. థియేటర్లో ఉన్న అల్లు అర్జున్కు పోలీసులు విషయం చెప్పారు, కానీ రేవతి మృతి మరుసటి రోజు తెలిసింది అని అల్లు అర్జున్ మాట మార్చాడు అంటూ సిపి పేర్కొన్నారు. మీడియా సమావేశంలో సంధ్యా థియేటర్ ఘటన సమయంలో వీడియోలను ప్రదర్శిస్తూ సిపి ప్రజెంటేషన్ ఇచ్చారు. న్యాయపరంగా అల్లు అర్జున్ కేసును ఎదుర్కొంటామని సిపి ఆనంద్ పేర్కొన్నారు. మరోవైపు అల్లు అర్జున్ నివాసం వద్ద ఓయూ జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు 6 ఓయూ జేఏసీ నేతలను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అర్జున్ నివాసం వద్ద జరిగిన ఘటనపై డీజీపీకి ఫోన్ చేసి సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ ఆదేశించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు అని అన్నారు. అదేవిధంగా సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాంశ్ చదరంగంలో వేగంగా పావులు కదపడంలో రికార్డు సృష్టించాడు. చెక్మేట్ సాల్వా 175 ఫజిల్స్ సాధించడంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి నారా దేవాంశ్ ధృవపత్రం సాధించారు. నారా దేవాంశ్ రికార్డు సాధించడం పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా దేవాంశ్ తండ్రి మంత్రి నారా లోకేష్ స్పందించారు. దేవాంశ్ చెస్ను ఎంతో ఇష్టంగా స్వీకరించి కొన్ని వారాలుగా ఈ రికార్డు కోసం శ్రమించాడని పేర్కొన్నారు. చదరంగంలో శిక్షణ ఇచ్చిన రాయ్ చెస్ అకాడమీకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తొక్కిసలాట ఘటనలో మహిళను రక్షించలేకపోయానని సీఐ రాజు నాయక్ ఎమోషనల్ అయ్యారు. ఆమెను కాపాడలేదనే బాధ ఇంకా వేధిస్తోంది అని కంటతడి పెట్టుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అల్లు అర్జున్ టీం నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని, థియేటర్ యాజమాన్యంతో మాత్రమే కాంటాక్ట్ ఉందని పేర్కొన్నారు. తాను కూడా తొక్కిసలాటలో చనిపోతానని అనుకున్నట్లుగా చెప్పారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది సార్. గత 15 రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల లేదు. పాప మాకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేకని ఒక బాధ నాకు ఒక 15 రోజుల నుంచి ఇదే అవుతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్. చాలాసేపు తనలేనా నేను మా మౌనిక ఎస్ఐ అసలు చెప్పలేని ఇది సార్. 15 రోజుల నుంచి నా మదిలో మెలుతా ఉంది. ఆ దేవుని భగవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నా సార్. ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు పై వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్. 35 and 70 mm అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు ఎస్హెచ్ఓకి ఒకటి వచ్చింది సార్. దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్కి వెళ్ళినా సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీంకు కాంటాక్ట్ మాకు లేదు సార్.
సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ అది. సో ఇంకోటి సార్, బిఫోర్ 2 hours నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా. మీడియా మిత్రులందరూ ఉన్నారు, చాలామంది, ఒక దాదాపు 100 మంది ప్రెస్సులు ఉన్నారు. 2 hours నుంచి మేము, మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్, సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఏమున్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే గద్వాల జిల్లా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న రైలు గద్వాల వచ్చేసరికి ఏసీ బోగిలో మంటలు చెలరేగడంతో గద్వాల రైల్వే స్టేషన్లో రైలును ఆపేశారు రైల్వే అధికారులు. ఏసీ బోగిలలో మంటలు చెలరేగడంతో రైలును ఆపి ప్రయాణికులను దింపారు రైల్వే అధికారులు. చెన్నైకి వెళ్తున్నాం సార్. స్టేషన్ గద్వాల స్టేషన్ రాగానే ఇక్కడ నుంచి B4లో నుంచి పొగలు రావడం జరిగింది. మేము జస్ట్ ఏదైనా ప్రాబ్లం అనుకున్నాము, కానీ ఆగిన ఒక 10 నిమిషాలుగా పొగలు ఎక్కువైనాయి జరిగింది. అందరం పొగలు ఉన్న అందరం తిరిగి తిప్పేసి బయటికి వెళ్ళాం. ఒక 20 minutes అవుతుంది. ఇంకా వస్తున్నాయి కలిగే అవకాశం ఉండదు సార్. ప్రయాణం పోవాలి ఖచ్చితంగా. ఇదే ప్రాబ్లం స్టేషన్లో జరిగింది కాబట్టి మేము రెక్టిఫై చేసుకోగలం. అదే ఎక్కడైనా మార్గ మధ్యలో జరిగితే ఆ మంటలు ఇంకా చెలరేగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎవరు కాపాడడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటివి ఇంకా జరగకూడదని నేను ఆశిస్తున్నాను. సౌత్ సెంట్రల్ రైల్వే. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరుపేద లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్. ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులతోని, మీరందరి శక్తితోని ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ముఖ్యమంత్రిగా, మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రి గారు అన్న శ్రీనివాస్ రెడ్డి గారు, మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, మన ఎంపీలు రఘురామరెడ్డి గారు, రేణుకా చౌదరి గారు, మరి వీరందరి జిల్లా పక్షాన మీ అందరి ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యంలో మీ అందరికీ కావాల్సింది, రావాల్సింది వచ్చే దాంట్లో అందరూ పనిచేస్తున్న నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏమన్నారో అవన్నీ కూడా ఒకటి ప్రజలు తెస్తా ఉన్నాం. మీరు గెలిపించిన ఏమంటే ఉచిత బస్సు, మీరు గెలిపించిన ఏమంటే ఉచిత కరెంటు, ఉచిత బస్సుకి నెలకి 400 రూపాయలు. మనకు అర్థం కావట్లే, నెలకు 400 రూపాయలు గవర్నమెంట్ మన తరఫున 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం మన తరఫున ఆర్టీసీ కడతా ఉంది. ఆర్టీసీ నాకు తెలిసి ఇప్పటికి మూతపడిపోయేది. గత ప్రభుత్వం కేసీఆర్ ట్రైన్లో ఆర్టీసీ మొత్తం మూతపడిపోయే పరిస్థితికి వచ్చింది. మరి మన సోదరు వాళ్ళందరికీ కూడా ఇటు మీ అందరికి ఉచిత బస్సు ఇస్తూ, మీ టికెట్ల డబ్బులు గవర్నమెంట్ కడుతూ, ఇటు ఆర్టీసీ పెద్ద ఎత్తున లాభాలు వచ్చిన పరిస్థితి. ఉచిత కరెంటుకు కూడా 400 కోట్లు నెలకి. ఈ దేశంలో ఎక్కడా కూడా ప్రధానమంత్రి మోడీ గారి రాష్ట్రంలో కూడా జరగని రుణమాఫీ 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో 4 సార్లు 4.25 ఇస్తే మన వడ్డీ కూడా పనిచేయాలి. మన నిన్న మన అసెంబ్లీలో అదే కూడా ఆయన గారు ఒకేసారి 1,00,000 రూపాయలు ఇచ్చుంటే రాజశేఖర్ గారు ఇచ్చినట్టుగా బ్యాంకులలో మన ఖాతాలో ఒక లెక్కలోకి వచ్చాయి, ఒక పద్ధతిలోకి వచ్చాయి, ఒక సిస్టంలోకి వచ్చాయి. కానీ సంవత్సరానికి 4 దఫాలు ఇచ్చరికి ఆయన గారు ఇచ్చిన డబ్బులు వడ్డీ సరిపోక, ఈ 10 సంవత్సరాల్లో వడ్డీ సరిపోక ప్రభుత్వం కడతారు కదా అని చెప్పేసి కేసీఆర్ అని నమ్మకం ఉంటే ఆ డబ్బులు ఇలా తడిసిపోయి అసలు వడ్డీ మొత్తం కలిపి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అయిన పరిస్థితికి మనం అప్పులపాలైనాం. ఇవన్నీ గ్రహించి 2 లక్షలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవం. 2 లక్షలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ అందరికీ 70% వారికి పడ్డది అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. కొంతమంది పడకపోవచ్చు. దాని తర్వాత అనివార్య కారణాల వల్ల రేషన్ కార్డు లేక, అకౌంట్ తప్పు పోయి, ఆధార్ కార్డుల పొరపాటు పడి కొంతమంది రాకపోతే మన నవంబర్ 30వ తారీఖు కూడా చివరికి అటువంటి ఖాతాలకు కూడా 2,700 కోట్ల రూపాయలని మహబూబ్ నగర్ నుంచి, మన వైరా నియోజకవర్గం నుంచే 2 లక్షల వరకు మొత్తానికి వేసేసారు.
హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు ఖండించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన నిరసనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలను ఉద్దేశించి పార్లమెంట్లో అంబేద్కర్ అని పదే పదే ప్రస్తావించడం కంటే అందుకు బదులుగా ఏదైనా దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గం దొరుకుతుందని మాట్లాడడం దేశ ప్రతిష్టతకు మంచిది కాదు అన్నారు. వెంటనే వారి అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని విలువలను మంటగలుపుతున్నారని పార్లమెంట్ సభ్యులు అడగడంతో పార్లమెంటు సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు ఏదైతే అంబేద్కర్ అంటారు, అంబేద్కర్ బదులు మీరు గుళ్ళో ఉన్న దేవుణ్ణి తలుచుకోండి స్వర్గం పోతారని ఏదైతే మరి మాట్లాడడమో ఇది ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా మంటల కలిపే విధంగా అంబేద్కర్ వాక్యాలు ఇది ప్రజాస్వామ్యము మొత్తం కూడా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ని అవమానించిందో ఆయనను వెంటనే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని భారతదేశ వ్యాప్తంగా కూడా నిరసన తెలిపిన దాన్ని ప్రధానమంత్రి సమర్థించుకునే విధంగా ఈరోజు మాట్లాడము సిగ్గుసేటైనటువంటి విషయం. ఈరోజు వెంటనే అమిత్ షాను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసి ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన రాసినటువంటి రాజ్యాంగ విలువల ప్రకారంగానే పేదలు, బడుగులు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడమే కాకుండా చట్టసభల్లో అదేవిధంగా హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 19 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 4,98,000 రూపాయల విలువైన చెక్కులను భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మానవతా దృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అనంతరం మండలంలోని పలువురు రైతులు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వరి విత్తనాల బ్యాగ్లను ఎమ్మెల్యే అందజేశారు. ఆ ధరణి పోర్టల్ వల్ల మన యొక్క అధికారాలని తీసి వేరే దేశపోనికి అప్పచెప్పి వాడి ఇష్టానుసారంగా మనకు హక్కులను కాలరాసినటువంటి మరి గత ప్రభుత్వం రైతుల హక్కులను కాలరాయడం జరిగింది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ధరణిని రద్దు చేసి కాసు కాలంలో పేరు ఎక్కియడం, అదేవిధంగా భూమి ఏదైతే కారజ్ ఖాతా కానీ, సీలింగ్ ల్యాండ్ కానీ, ప్రభుత్వ భూమి కానీ, ఫారెస్ట్ భూమి కానీ, ఖరీదు పెట్టి కొనుక్కున్నటువంటి భూమి కానీ ఆ భూములంటే మీకు సర్వే జరిపి పాస్ పుస్తకాలు ఇచ్చి రేపు రైతు భరోసా కానీ, యాక్సిడెంట్ అయితే రైతు బీమా కానీ, అదేవిధంగా బ్యాంకులో పోతే పంట రుణం వచ్చే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అది భూభారతి. ఆ చట్టము తహసీల్దార్కు ఆర్డీఓలకే అధికారం ఉండే విధంగా, ఇంతకుముందు కలెక్టర్ యొక్క తంబు పెడితే ఓపెన్ అయ్యేది. గతంలో మాదిరిగా మనం భూమి దున్నుకుంటున్నాం, భూమిని నమ్ముకుంటున్నాం, మనకు బుక్కులేక అనేక అవస్థలు పడ్డాం. అలాంటి ఈరోజు అధికారాలను తహసీల్దార్లకే ఆర్డీఓలకే. హన్మకొండ జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కంపేట గ్రామం వద్ద ఆటోలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా ఆత్మకూరు సిఐ సంతోష్ వివరాలు వెల్లడించారు. దామరి ఎస్ఐ అశోక్ అక్కంపేట వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను తనిఖీ చేయగా 1100 గ్రాముల ఎండు గంజాయి లభించిందని, దాని విలువ 27,500 ఉంటుందని పేర్కొన్నారు. వరంగల్ నుండి అక్రమంగా ఆత్మకూరుకు తరలించే క్రమంలో గంజాయి పట్టుకున్నట్లుగా నిందితుడు పెద్దాపూర్ గ్రామానికి చెందిన వంశీగాన్ అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లుగా సీఐ సంతోష్ తెలియజేశారు. ఈ సందర్భంగా గంజాయిని పట్టుకున్న ఎస్ఐని పోలీస్ సిబ్బంది సీఐ అభినందించారు. మరియు మా సిబ్బంది అక్కంపేట గ్రామము తమ్మక్క సారక్క ఆర్చ్ వద్ద వరంగల్ నుంచి పెద్దాపురం వచ్చే గ్రామ వాహనాలను తనిఖీ చేస్తుండగా అందాజా 12 గంటల ప్రాంతంలో ఒక ఆటో పోలీస్ వారి చెకింగ్ని చూసి
ఆటో తిప్పుకొని పారిపోవడానికి ప్రయత్నించగా వెంటనే దామెర ఎస్ఐ కె అశోక్ గారు మరియు మా సిబ్బంది ఆ ఆటోని పట్టుకొని అతన్ని విచారించి అక్కడ అందులో ఆటోలో ఉన్నదాన్ని చెక్ చేయగా ఆయన తడబడుతూ సమాధానం ఇవ్వగా ఏమున్నదిరా ఈ బ్యాగ్లో అంటే గంజాయి నేను వరంగల్ నుంచి తీసుకొచ్చి ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి తన మిత్రులకు అమ్ముతున్నానని అట్టి గంజాయి 1100 గ్రాములు 2700-500కు అనీఫ్ అని వరంగల్ గ్రామస్తుడైనటువంటి అతని వద్ద కొనుగోలు చేసి అధిక రేటుకు అమ్మాలని తీసుకొస్తే పోలీసు వారు పట్టుకున్నారనగా వెంటనే మేము ఎంపీడీఓ గారికి ఒక రిక్వెషన్ ఇచ్చి అదే పంచులను పిలిపించుకొని ఫోటోగ్రాఫర్ని అదేవిధంగా ఆ తూకం వేసి అతన్ని పిలిపించుకొని అక్కడ ఆ ఉన్నదానిని చెక్ చేయగా దాంట్లో ఘాటైన గంజాయి వాసన వస్తూ గంజాయి ఆకులు పువ్వులు గల ఎండిన గంజాయి ఉండగా అట్టి గంజాయిని మేము తూకం వేస్తే 1100 గ్రాములు రాగా దాని విలువ 27,500 రూపాయలు. అట్టి వ్యక్తిని నిందితుడిని విచారించగా తన పేరు వంశీ అని, తండ్రి పేరు రవి మరియు మన పెద్దాపూర్ గ్రామస్తుడని, తన గత సంవత్సరం నుంచి గంజాయికి అలవాటు పడి గంజాయి తాగుతూ ఈ మధ్య కాలంలోనే అనీఫ్ అనే అతని దగ్గర నుంచి గంజాయి పర్చేజ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అమ్ముతున్నానని, అదే రోజు భాగంలో ఈరోజు గంజాయి తీసుకువస్తూ పట్టుబడ్డాన్ని తెలిపినాడు. అట్టి దానిని ఎస్ఐ గారు ఆ పంచనామా నిర్వహించి దరఖాస్తు వచ్చి పోలీస్ స్టేషన్కి ఇయ్యగా కేసు నమోదు చేసుకొని అతనిని ఈరోజు రిమాండ్కి పంపుతున్నాం. అండర్-19 మహిళల ఆసియా కప్ టోర్నీలో యువ భారత్ కప్ కొట్టేసింది. తొలిసారి ప్రవేశపెట్టిన టోర్నీలో టైటిల్ను ఒడిసి పట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో యువ భారత్ 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై అద్భుత విజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లా భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్ గొంగడి త్రిష 47 బంతుల్లో 52, 5 4లు, 2 6లు, అర్ధ సెంచరీకి తోడు మిథిలా వినోద్ 17 ఆకట్టుకోవడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 117/7 స్కోర్ చేసింది. ఫర్జానా ఇస్లామిక్ 4/31 4 వికెట్లతో విజృంభించింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా 18.3 ఓవర్లలో 76 పరుగులకు కుప్పకూలింది. స్పిన్నర్లు ఆయుషి శుక్లా 3/17, పరుణి సిసోడియా 2/12, సోనం యాదవ్ 2/13 స్పిన్ మాయాజాలంతో బంగ్లా పతనాన్ని శాసించారు. వీరి స్పిన్ తాటికి బంగ్లా జట్టులో ఫిర్దోష్ 22, ఫహీమీదా 18 మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. ఛేదనలో ఒకానొక దశలో బంగ్లా 7 ఓవర్లకు 44/2 స్కోరుతో మెరుగ్గా కనిపించిన బంగ్లా భారత స్పిన్నర్ల విజృంభణలో 32 పరుగుల తేడాతో చివరికి 8 వికెట్లు కోల్పోయి ఓటమి వైపు నిలిచింది. అర్ధ సెంచరీతో జట్టు విజయంలో కీలకమైన త్రిషకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన రోజుకి మరింత చర్చగా మారుతున్న సంగతి తెలిసింది. అయితే నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సినీ ప్రముఖులు అంతా అల్లు అర్జున్కి ఏమైంది, అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు, అందులో ఒక్కరైనా ఆ కుటుంబాన్ని ఆ బాలుడిని పరామర్శించారా అంటూ ఫైర్ అయ్యారు. దీనికి సమాధానంగా నేడు జగపతి బాబు స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో జగపతి బాబు మాట్లాడుతూ నేను షూటింగ్ నుండి ఊరు నుంచి రాగానే హాస్పిటల్కి వెళ్ళాను. ఈ ఇన్సిడెంట్లో బాధపడ్డ ఆ కుటుంబాన్ని శ్రీతేజ్ను హాస్పిటల్కి వెళ్లి పరామర్శించాను. మానవత్వంతో వెళ్లాను. ఆ బాబు ఆరోగ్యం కుదుటపడుతుందని వాళ్లకు భరోసా ఇచ్చారన్నారు. ఇక రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటామని ధైర్యం చెప్పారు. నేను వెళ్ళినట్లుగా పబ్లిసిటీ చేసుకోలేదు కాబట్టి ఎవరికీ తెలీదు. సినీ ఇండస్ట్రీ నుండి ఎవరూ వెళ్ళలేదు అన్నందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది అన్నారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. అందరికీ నమస్కారం. ఒక క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను. నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో, ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి, ఫాదర్ని, ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది, చూడాలనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను. పాజిటివ్గా ఉంది. హీ మైట్ రికవర్, దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని
with all the people's blessing and gods and goddesses అని చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను. ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్టెండెడ్ సపోర్ట్. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది. అది ఐ జస్ట్ క్లారిఫైడ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. నమస్తే. ఈ వారం భారీ పతనం తర్వాత ఈరోజు స్టాక్ మార్కెట్ పుంజుకుంది. వారంలో మొదటి ట్రేడింగ్ రోజైన సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 493.08 పాయింట్ల ఎగసి 78,534.67 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 145.55 పాయింట్ల లాభంతో 22,464.95 పాయింట్లకు చేరుకుంది. సెన్సెక్స్ లో చేర్చిన స్టాక్లను పరిశీలిస్తే టాటా స్టీల్, అల్ట్రాక్స్ సెమ్కో, ఎల్టీ, అలాగే టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్ లో మంచి వృద్ధి కనిపిస్తుంది. అదే సమయంలో పడిపోయిన షేర్లలో పవర్ గ్రిడ్, జొమాటో ఉన్నాయి. మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అందువల్ల పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి. మార్కెట్ కదలిక విదేశీ పెట్టుబడిదారులపై చాలా ఆధారపడి ఉంటుంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగిస్తే మరొక క్షీణత కనిపించవచ్చు. అదే సమయంలో అమ్మకాలను నిలిపివేస్తే పెరుగుదల తిరిగి రావచ్చు. గత వారం బీఎస్ఈ 30 షేర్ సెన్సెక్స్ 4,091.53 పాయింట్లు లేదా 4.98% పడిపోయింది. అయితే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 1,180.8 పాయింట్ల లేదా 4.76% పతనంలో ముగిసింది. ఇక మార్కెట్ భారీ పతన కారణంగా టాప్ 10 సెన్సెక్స్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ గత వారం 4,95,061 కోట్లు క్షీణించింది. స్టాక్ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ మధ్య టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధిక నష్టాలను చవిచూశాయి. గత వారం జూన్ 2022 తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్లు ఇదే అతిపెద్ద వీక్లీ క్షీణత. యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ నుండి పాలసీ ప్రకటనతో వారం ప్రారంభమైంది. ఇది మార్కెట్ సెంటిమెంట్లో మార్పుకు దారితీసింది. ఫెడరల్ రిజర్వ్ 2025లో కేవలం 2 సార్లు వడ్డీ రేట్లను తగ్గించాలని సూచించింది. ఇది మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రంప్ హెచ్చరికల పర్వం. పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామన్న అగ్రరాజ్య అధ్యక్షుడు. ఢిల్లీలోని ఐకానిక్ రెస్టారెంట్లో రాహుల్ గాంధీ ఫ్యామిలీ భోజనం. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు. సంధ్యా థియేటర్ ఘటనపై కేసులో బిగ్ ఫీస్ట్. దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు. చదరంగంలో చంద్రబాబు మనవడు దేవాంశ్ రికార్డ్. హర్షం వ్యక్తం చేసిన నారా కుటుంబం. ఫైనల్లో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం. అర్ధ సెంచరీతో అదరకొట్టిన త్రిష. నేను వెళ్లి శ్రీతేజ్ను పరామర్శించా. సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ వెళ్లలేదు అన్నందుకు ఇప్పుడు చెప్తున్నానన్న జగపతి బాబు. స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల ఉత్సాహం. లాభాలతో షూరైన సూచీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.